ఖబర్దార్ మనువాదులారా. ఈ మనువాదంలో ఆ రోజు జరిగిన సంఘటనలు వాస్తవంగా పొందుపరిచిన వాడు మనువాదంలో ఇచ్చిన మెట్ట విధానాన్ని ఏర్పాటు చేసింది. వాడు ఎవడన్నా చరిత్రలా మృతుటి నుంచి మనుషులు ఉడతాడా, ఉదాల నుంచి మనుషులు ఉడతారా, ఉదరం నుంచి మనుషులు ఉడతారా అంటే వాడు ఇచ్చిన మెట్ల విధానంలోనే, వాడు పొందుపరిచిన విధానంలోనే తప్పు ఉందనేది ఈ ప్రపంచానికి తెలుస్తుంది. ఆ మనువాదంలో స్త్రీలకు హక్కు అనేది లేదు. వాస్తవంగా కూడా రాజ్యాంగం రాసేంత వరకు కూడా స్త్రీలని ఒక బానిసలుగా, ఒక్కొక్కరికి ఒక బానిస అనే విధానంలో ఉన్నారు. స్త్రీ బయటకు వచ్చేది లేదు, ఉద్యోగం చేసే అవకాశాలు లేవు, రాజకీయంలో అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా మనువాదం నుంచి వచ్చినవి కాదు, రాజ్యాంగం నుంచి వచ్చినవి. మనువాదాన్ని 1927లో అంబేద్కర్ ఈ విధానాలన్నీ చూసి అరే ఇంత దుర్లభమైన స్థితి ఉంది ఈ మనువాదంలో, ఈ మనువాదాన్ని తగలబెట్టాలని 1927లో మన అంబేద్కర్ మొట్టమొదటి దాన్ని తగలబెట్టిండు. దాన్ని ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా మనం ఆచరణ ఇంకా నడుస్తుంది. మనువాదము మనం అనుకుంటున్నాం మనువాదం మన పైన రుద్దుతలేరు అనుకుంటున్నాం, కానీ 100% మనువాదం ఇప్పటికీ కూడా జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ పరంగా పోయినా ఇది ఎక్కడ పోయినా కూడా మనస్ఫూర్తిలో ఈరోజు ఏబీపీ కానీ ఆర్ఎస్ఎస్ శాఖలు కానీ మన పైన ఈరోజు వరకు కూడా ఇప్పటికీ నువ్వేమన్నా ఉంటే ప్రతి విషయంలో కూడా మనకు విలువలు లేవు అని మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, యాడుందా యాడ చేసిందా అనే మాట మాట్లాడుతుంది. కానీ కనిపించకుండానే మనువాదం జరుగుతుంది కనుక ఇది మీరు ఈ మనస్ఫూర్తిని ఈరోజు అంటిపెట్టడం అంటే మనం ఎప్పుడు గుర్తు చేసుకున్నాలి. మన భావి తరాలకు ఏం జరిగింది, ఏమి ముందు భవిష్యత్తులో ఏం జరిగింది, ఇప్పుడు ఏ విధంగా చేసుకుంటే మనం మార్పు చెందుతాము, రాజకీయ పరంగా మనం ఎట్లా ముందుకు వస్తామనే దానికి గుర్తుగా మనస్ఫూర్తిని ఎప్పుడు మనం తగలబెడుతున్నాడు. దీని నుంచే మనం నాశనం అయినాం కనుక ఖచ్చితంగా మనం ఒక్కరు గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్క యువత కానీ మన పెద్దలు కానీ ప్రతి ఒక్క యువతకు వివరించాలి. వివరించి ముందు భావి తరాలకు మనం అర్థమయ్యే విధంగా రాజకీయ భవిష్యత్తులో మనం ఎదిగే విధంగా, రాజకీయ భవిష్యత్తులో మనం ఎదిగితేనే ఓటు అనే ఆయుధాన్ని గ్రహించి రాజకీయ పరంగా మనం ఎదగాలి. ప్రతి ఒక్క ఇంట్లో దేవుడి ఫోటో కాదు ఉండేది, ప్రతి ఒక్క ఇంట్లో రాజ్యాంగం ఉండాలి. ఆ రాజ్యాంగాన్ని అవపోషణ చేయాలి మన వాళ్ళు, అప్పుడే మనం బాగుపడతామని గుర్తు చేస్తూ జై జై భీమ్.